ఈరోజు దేవుని వాగ్దానము 33వ కీర్తన 11వ వచనము. యెహోవా ఆలోచన సదాకాలము నిలుచును, ఆయన సంకల్పము తరతరములకు ఉండును. ప్రార్థన. పరిశుద్ధుడవైన దేవా, కృపగల తండ్రి, మీ పాదములకు లెక్కలేని స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభువా. ఈ ఉదయకాల సమయంలో ఈ రీతిగా మా అందరితో మాట్లాడినందుకు మీకు స్తోత్రములు తండ్రి. అవును యేసయ్య, మీ ఆలోచన సదాకాలము నిలుస్తుంది ప్రభువా. మేము ఈ లోక సంబంధములుగా ఉంటూ మా ఆలోచనలలో స్థిరత్వం లేక అనేక రకమైన ఆలోచనలు చేస్తూ అనేక రకమైన దోషములను చేస్తూ ఉంటాం ప్రభువా. మీకు వ్యతిరేకముగా జీవిస్తుంటాము తండ్రి. మమ్మల్ని అందరినీ కూడా క్షమించండి యేసయ్య. మా పట్ల మీ చిత్తమును, మీ ఆలోచనను గుర్తెరిగే జ్ఞానమును మాకు అనుగ్రహించండి. మా తరములన్నింటినీ కూడా దీవించి ఆశీర్వదించమని, మీ ఆలోచన చొప్పున నడుచుకుని భాగ్యమును మా అందరికీ అనుగ్రహించమని నజరేయుడైన యేసు నామములో అడిగి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్.